ఏలూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతుండటంతో పోలవరం వద్ద గోదావరికి క్రమంగా వరద ఉద్రిక్తత పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 27.565 మీటర్ల నీటి మట్టం ఉండగా దిగువన 17.8 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు 48 గేట్ల నుంచి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో 1,47,394 క్యూసెక్కులుగా ఉంది. నీళ్ళు చూడు ఎట్లున్నాయో గురించి మాట్లాడు. పట్టించుకునే నాదులే లేడు. గ్రామ పంచాయతీలు వేరు, పంచాయతీ వాళ్ళు లేరు. మరి ఇట్లా ఏ రోజైనా గ్రామ పంచాయతీలు వస్తారు. ఇన్ని సంవత్సరం కానీ చెప్పడన్నా ఈ విధంగా ఉన్నదా మండూరులో? ఎంపీటీసీ రోడ్లప్పుడు వస్తారు, రికార్డు చేయి. రారు, ఊరి మీద రారు, ఓట్లప్పుడు వస్తారు. ఇన్ని రోజులు మండూరులో ఈ విధంగా ఏ రోజైనా ఉన్నదా? మరి ఇట్లా ఎందుకు చేస్తారు? కరెక్ట్ లేక నీళ్ళు వచ్చి మా ఇల్లు మునిగిపోయి పోలా ఉన్న అవకాశం లేదు. మరి మాకు ఏదన్నా ఏలూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంజయ్, చెప్పండి. సంజయ్, చెప్పండి గంగోత్రి. వర్షాలు ఏలూరు జిల్లాలో దంచి కొడుతున్నట్లు తెలుస్తోంది. ఎంతవరకు వర్షపాతం నమోదైంది? ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పైనుంచి వచ్చే వర్షపు నీటితో పోలవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ప్రస్తుతం ఇప్పుడు గోదావరి వరద నీరు క్రమక్రమంగా పెరగడంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 27.565 మీటర్ల నీటి మట్టం చేరుకుంది. అయితే స్పిల్వే దిగువకు 17.8 మీటర్ల నీటి మట్టం చేరుకోవడం జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రాజెక్టుకు ఉన్న 48 గేట్లను ఎత్తివేసి దిగువకు 1,47,039 క్యూసెట్ల వరద నీరు బయటికి వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇలా ఉండగా భద్రాచలం వద్ద 30 అడుగులు నీటి మట్టం చేరుకుంటే వరద నీరు చేరుకుంటే గనక ఇటు కుకునూరు, వేలేరుపాడు మండలాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటం కాకుండా పోలవరం మండలంలో కూడా సుమారు ఒక 20 గ్రామాలు రాకపోకలకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి గంగోత్రి. ఇది ఇలా ఉంటే ఏంటంటే 2022లో పోలవరం వద్ద అత్యధికంగా 22 లక్షల క్యూసెక్ల నీరు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ వరద నీరు ఇలాగే క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో ఉన్న కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఇటు పోలీస్ సిబ్బందిని, ఇటు రెవెన్యూ సిబ్బందిని అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. ఏమన్నా నీటి ప్రవాహం పెరిగితే గనక, ఏమైనా వరద వచ్చే అవకాశాలు ఉంటే గనక ముందుగానే ముంపు ప్రాంతాలను ఉన్న జనాన్ని వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా సిద్ధపడ్డారు గంగోత్రి. సంజయ్, పోలవరం ప్రాజెక్టు నీటి మట్టం ఎక్కువ అవుతుండటంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అదే ప్రస్తుతం ఏలూరు జిల్లా కలెక్టర్ విట్రి సెల్వి ఇప్పటికే అధికారులను మాత్రం అప్రమత్తం చేశారు. దీంతో ఏంటంటే ముంపు ప్రాంతాల్లో ఉన్న అధికారులు, ఇటు రెవెన్యూ కానీ, ఇటు పోలీస్ అధికారులు కానీ, వైద్య విధాన పరిషత్తులకు సంబంధించిన అధికారులు కానీ ఇప్పటికే అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఈ ప్రజలను కూడా ఎప్పటికప్పుడు నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా వాళ్ళను కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. అంటే ఈ ప్రస్తుతం ఇప్పుడు వరద ఉధృతి ఏమీ లేకపోవడంతో అధికారులు మాత్రం ప్రశాంతంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏమన్నా వరద నీరు పెరిగితే గనక, అంటే పై నుంచి ఎక్కువగా వర్షాలు కురిస్తే గనక ఇటు ఈ పోలవరం భద్రాచలం దగ్గర వరద ప్రవాహం పెరిగితే గనక ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు ఏలూరు జిల్లాలో ఉన్న వేలేరుపాడు, కుకునూరు, పోలవరానికి వరద ముంపు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో ఏంటంటే ఇప్పటికే అధికారులు కలెక్టర్ ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏంటి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేసేటట్టు తెలుస్తుంది గంగోత్రి. సంజయ్, పోలవరం దగ్గర ఉన్న ముప్పు ప్రాంతాలకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే ఈ వర్షాకాలంలో
ఎక్కువగా ముంపు ప్రాంతాల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఎటువంటి వరద ప్రవాహం పెరిగితే గనక ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కానీ ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇటు పోలీసు బృందాలు కానీ అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సంజయ్.